శ్రీనివాస్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, లక్షల్లో ప్యాకేజ్, డీసెంట్, హ్యాండ్సమ్, మంచి వ్యక్తిత్వం. కొత్తగా పెళ్లి అయ్యింది. భార్య పేరు విద్య. కాని విద్యకు చదువు లేదు. చదవడం రాయడం అంటే అసలు రాదు. చిన్న అక్షరం కూడా గుర్తుపట్టలేదు. ఆఫీస్లో ఫ్రెండ్స్, భార్యలు అందరూ బాగా చదువుకున్నవాళ్లు. పార్టీల్లో, గ్యాదరింగ్స్లో వాళ్లు మాట్లాడే విధానం చూసి శ్రీనివాస్కి లోపల చిన్న బాధ మొదలైంది. ఎన్నిసార్లు చెప్పాడు, విద్య నేను నేర్పిస్తా, కనీసం చదువు నేర్చుకో అని. కాని విద్య మాత్రం నవ్వుతూ చెప్పేది, చదువు లేకపోయినా మా అమ్మమ్మ బతికింది, మా అమ్మ బతికింది, ఇంట్లో పనులు చేసుకుంటే చాలు, చదువు ఎందుకు అని. ఇలా రోజులు గడిచాయి. ఒకరోజు శ్రీనివాస్ ఆఫీస్ నుంచి చాలా లేట్గా ఇంటికి వచ్చాడు. కోటు తీసి అలా వేలాడదీశాడు. అది చూసిన విద్యకి కోటు జేబులో ఒక ఎర్రటి కవర్ కనిపించింది. కవర్ ఓపెన్ చేస్తే లోపల ఒక పువ్వు మరియు చాలా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్. విద్యకి గుండె దడ మొదలైంది. కాని ఆ లెటర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. విద్యకి చదవడం రాయడం అసలు రాదు. భయం పెరిగిపోయింది. ఆ లెటర్ శ్రీనివాస్ చూడకుండా విద్య వెంటనే బీరువా మీద ఉన్న ఒక చిన్న పెట్టెలో దాచేసింది. రోజురోజుకీ ఆమె లోపలే కుమిలిపోయింది. తిండి తినడం కూడా తగ్గిపోయింది. శ్రీనివాస్ అడిగాడు, ఏమైంది విద్య, ఎందుకు ఇలా ఉన్నావు అని. కాని ఆమె ఏమీ చెప్పలేదు. చివరికి విద్య ఒక నిర్ణయం తీసుకుంది. నేను చదువు నేర్చుకుంటా, ఏం జరిగినా ఈ లెటర్లో ఏముందో తెలుసుకోవాలి అని. అదే రోజు భర్తకి చెప్పింది, ఏవండి, నాకు చదువు నేర్పించండి, కనీసం చదవగలగాలి అని. శ్రీనివాస్ చాలా సంతోషించాడు. రోజూ రాత్రి పలక, పుస్తకం, అక్షరాలు, పదాలు, న్యూస్ పేపర్, టీవీ స్క్రోలింగ్, చాలా కష్టపడి నేర్చుకుంది విద్య. ఎవరైనా పిలిచినా లేవదు, టీవీ చూడదు, ఒక్కటే లక్ష్యం, ఆ లెటర్ చదవాలి. చివరికి ఆమె చదవగలిగే స్థాయికి వచ్చింది. ఆ రోజు శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్లగానే విద్య నెమ్మదిగా బీరువా మీద పెట్టెలో దాచిన లెటర్ తీసింది. దేవుడి ముందు పెట్టి నమస్కారం చేసి వణికే చేతులతో కవర్ ఓపెన్ చేసింది. అందులో రాసుంది, ప్రియమైన విద్య, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నువ్వు చదువు నేర్చుకున్నావని అర్థం. నిన్ను చదువు నేర్చుకునేలా చెయ్యడానికే నేను ఇలా లెటర్లు పెట్టాను. ఎప్పుడు నా శ్రీమతి నిజాంగ విద్యావతి, ఇట్లు నీ భర్త శ్రీనివాస్. అది చదివిన వెంటనే విద్య కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ఇంతకాలం తన భర్త అనుమానించిందే తప్పు అని అర్థమైంది. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేసి కన్నీళ్లతోనే చెప్పింది, ఐ లవ్ యూ, నా హస్బెండ్. అటువైపు శ్రీనివాస్ నవ్వాడు. ఆ రోజు వారి ప్రేమ ఇంకా బలంగా మారింది. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ స్టోరీలు కావాలంటే కామెంట్ చేయండి.